శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ భీమసేనుడు ద్రౌపదీదేవి యొక్క కోరిక తీర్చడం కోసమని, ఆమె అడిగినటువంటి పుష్పాలను తీసుకురావడం కోసమని ఆ పుష్పములు ఉన్నటువంటి దిక్కు వైపు ప్రయాణం చేయగా అక్కడ అతనికి ఒక గొప్ప సరస్సు కనిపించింది. ఆ సరస్సులో హాయిగా జలక్రీడలు ఆడాడు, స్నానం చేశాడు. చేసిన తర్వాత అక్కడ అనేకములైనటువంటి పుష్పాలు ఉన్నాయి, అవన్నీ చూశాడు. చూసిన తర్వాత అందులోంచి బయటకు వచ్చి అలాగ వెళ్ళబోతుంటే ఒక అద్భుతమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి వాడు, బంగారు రంగు మేనిఛాయితో మెరిసిపోతూ ఉండేటువంటి వాడు, దీర్ఘకాయుడైనటువంటి వాడు అయినటువంటి ఒక వానర పొంగవుడు కనిపించాడు. ఆయనకి కనిపించేటప్పటికీ ఆయన ఏం చేశాడంటే దారికి అడ్డంగా కూర్చుని తన యొక్క తోకను అట్లాగా అక్కడ దాని మీద అడ్డంగా వేసి ఆయన అలా కూర్చుని నిద్రలో ఉన్నట్టుగా నటిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, హనుమస్వామి. ఆయన చూశాడు. చూసి అక్కడి నుంచి ఏమిటా ఈయన ఇలా అడ్డంగా ఉన్నాడేమిటి అని అనుకుని ఒక్కసారి అక్కడికి వచ్చి ఒక మహా సింహనాదాన్ని చేశాడు. చేసేటప్పటికీ అతడు వెంటనే అదేమిటయ్యా, మాలాంటి పశువులకే బుద్ధి లేదని అనుకుంటాం, మీలాంటి మనుషులకు కూడా బుద్ధి ఉండదా? ఇంత హాయిగా నిద్రిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ ఉన్నటువంటి ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఇంత సింహనాదం చేసి వాటి యొక్క నిద్రాభంగం చేసి ఆ భూతదయ ఏమాత్రము లేనట్టుగా కనిపిస్తున్నావు నువ్వు, దానికి కారణం ఏమిటి అని ఆయన ఒకసారి అలా అడిగేటప్పటికీ దానితోటి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయిన తర్వాత ఆయన్ని చూసేటప్పటికి ఎలా ఉన్నాడు, గొప్ప శరీరం కలిగినటువంటి వాడు, చాలా అద్భుతమైనటువంటి శరీర కాంతితోటి మెరిసిపోతున్నటువంటి వాడు. అప్పుడు అతడిని చూసి వెంటనే అన్నాడు, ఎవరవయ్యా నువ్వు, అసలు ఈ వనానికి ఎందుకు వచ్చావు? ఇక్కడ మనుషులకి ప్రవేశమేం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి చేరాలి అంటూ ప్రశ్నించాడు హనుమంతుడు భీమసేనుడిని. ఇది మానవ మాత్రులకి ఎంత మాత్రము ప్రవేశించడానికి అలవి కాని ప్రదేశం. ఇది నీ బాగు కోసమే చెప్తున్నాను, నీ మీద ఉండేటువంటి దయతో నిన్ను వారిస్తున్నానో తెలుసుకో. ముందరికి పోవడం చాలా కష్టం, అందువల్ల నువ్వు ఈ ప్రదేశానికి అయితే వచ్చావు, కానీ ఇక్కడ ఉండేటువంటి చక్కటి మధురమైన ఫలాలను కావాలంటే ఆస్వాదించి వెనక్కి వెళ్ళిపోవన్నాడు. అని అనేటప్పటికీ ఆ మాటలన్నీ విన్నాడు. విన్నటువంటి భీమసేనుడు ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య వానరేంద్రస్య ధీమతః భీమసేనస్తదా వీరః ప్రోవాచామిత్రకర్షణః. ఆ బుద్ధిమంతుడైనటువంటి భీముడు హనుమంతుని మాటలన్నీ జాగ్రత్తగా విన్నాడు. విని అతడితోటి ఈ విధంగా పలుకుతున్నాడు, కో భవాన్ కిన్నిమిత్తం వా వానరం వపురాస్థితః బ్రాహ్మణానంతరో వర్ణః క్షత్రియస్త్వాం తు పృచ్ఛతి. అడిగాడు భీముడు, మహానుభావు నువ్వు ఎవరవయ్యా, నన్నెవరు అని అడుగుతున్నావు, కానీ అసలు నువ్వెవరవు? నువ్వు చూస్తుంటే మహా తేజస్సాలిగా కనిపిస్తున్నావు, ఇటువంటి వానర రూపాన్ని ఎందుకు పొందావు? నేను బ్రాహ్మణుడి అనంతరము ఉండేటువంటి క్షత్రియ వర్గానికి చెందినటువంటి వాడిని నేను అని చెప్పాడు. కౌరవ సోమవంశీయ, నువ్వు ఎవడో అని అడిగాడు కాబట్టి తన వివరాలు కూడా చెబుతున్నాడు. కౌరవ సోమవంశీయ కుంత్యా గర్భేణ ధారిత పాండవో వాయుతనయ భీమసేన ఇతి శృత. నేను చంద్రవంశపు రాజునయ్యా, కురుకులంలో కుంతి గర్భంలో పుట్టాను. నేను వాయువు అనుగ్రహంతో పుట్టినటువంటి వాడిని, వాయుతనయుణ్ణి, పాండవుణ్ణి. నన్ను అందరూ భీమసేనుడు అంటారు అని చెప్పాడు. సవాక్యం కురువీరస్య స్మితేన ప్రతిగృహ్యత హనుమాన్ వాయుతనయో వాయుపుత్రమభాషత. మరి ఆయన వాయుతనయుడైతే ఈయనెవరు? ఈయన వాయుతనయుడే. అందువలన ఆ భీమసేనుడు తనకి సోదరుడే. అందువలన ఆ కురువీరుడైనటువంటి భీమసేనుడి యొక్క మాటలు వినేటప్పటికీ ఆయనకి నవ్వొచ్చింది. చిరునవ్వు నవ్వినటువంటి వాడై వాయుకుమారుడైనటువంటి హనుమంతుడు వాయుకుమారుడైనటువంటి భీముడితో ఈ విధంగా అన్నట్ట. ఏమన్నట్ట, వానరోహం నతే మార్గం ప్రదాస్యామి యథేప్సితం సాధుగచ్చ నివర్తస్వ మా త్వం ప్రాప్ససి వైససం. హనుమంతుడు చెప్పండి, నేను వారుణ్ణయ్యా,
వానరుణ్ణి నేను నీకు నువ్వు అడిగేవు కదా అని నీకు దారిని ఇవ్వలేను నేను. అందువలన నువ్వు ఇక్కడి నుంచి ఇలా వెనక్కి వెళ్ళడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పని. అందువలన నువ్వు దుఃఖాన్ని పొందకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళన్నాడు. అప్పుడు భీమసేనుడు అన్నాడు, వయస సంవాస్తు యద్వాన్యత్ నత్వాం పృచ్ఛామి వానర ప్రయచ్ఛ మార్గముత్తిష్ట మామత్త ప్రాప్ససే వ్యథాం. భీముడు చెప్పాడు, నా ప్రాణాలు కష్టాల్లో పడినా, ఎంత దుఃఖం కలిగినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి దుష్పరిణామం జరిగినప్పటికీ నిన్ను నేను ఏమాత్రం అడగను. నువ్వు ముందర హెచ్చరించావు కదా, అందువల్ల నేనేం అడగను. అయితే నేను మటుకు వెనక్కి వెళ్ళను, నేను ముందరకే పెడతాను. నాకు దారి పోవడానికి దారి ఇవ్వు నువ్వు. నా వల్ల నువ్వు ఏమి బాధపడ్డావు, అయ్యో నేను చెప్పాను వినలేను, నువ్వు ముందర చెప్పలేదేమిటి అని నేను నేనేమంటానని అనుకోక్కర్లేదు. నువ్వు ముందర చెప్పావు, ఎక్కడికి వెడితే నీకు దుఃఖం కలుగుతాను, ఆ దుఃఖం ఏ దుఃఖమైనా నేను అనుభవిస్తాను, అంతే తప్ప వెనక్కి వెళ్ళను తప్ప ముందరకే పెడతాను, నాకు దారి ఇవ్వయ్యా అన్నాడు. అనేవాడికి హనుమాన్ అంటున్నాడు, నాస్తి శక్తిర్మమోత్థాతుం వ్యాధినా క్లేశితో హ్యహం. నాయన నువ్వు దారి ఇమ్మంటున్నావు బాగానే ఉంది, నాకు అసలు ఓపిక లేదయ్యా. నాస్తి శక్తి మమ ఉత్థాతం, పైకి లేవడానికి తగినంత శక్తి నాకేం లేదు. ఎందుకంటే వ్యాధినా క్లేశితో హ్యం, నేను చాలా నాకు అనారోగ్యంగా ఉంది, వ్యాధి చేత కష్టపెట్టబడి ఉన్నాను, నేను బాధపడుతూ ఉన్నాను. అందువలన యద్యవశ్యం ప్రయాతవ్యం లంఘయిత్వా ప్రయాహిమాం. అందువల్ల నువ్వు ఇంక ముందరికి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే కనుక నన్ను దాటి వెళ్ళు, ఏదో రకంగా నన్ను దాటి ముందుకు సాగు తప్ప నేను నీకు దారి ఇవ్వలేను, నేను లేవలేను అని చెప్పాడు. అప్పుడు భీముడు చెబుతున్నాడు, నిర్గుణ పరమాత్మతో దేహం వ్యాప్యావతిష్టతే తమహం జ్ఞాన విజ్ఞేయం నావమన్యేన లంఘయే. భీమసేనుడు చెప్పాడు. అందుకనే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక మనిషి ఉంటే మనిషిని దాటి వెళ్ళకూడదు మనం ఎప్పుడు కూడా. నిర్గుణుడైనటువంటి పరమాత్మ ప్రాణులందరిలోనూ నెలకొన్న ప్రతి ప్రాణిలోనూ కూడా పరమాత్మ తన స్వరూపంతో ఆత్మస్వరూపంతో వాళ్ళలో ఉన్నాడు కాబట్టి, నిర్గుణుడైనటువంటి పరమాత్మ ప్రాణులందరిలోనూ ఉంటాడు కాబట్టి ఆ ప్రాణులని మనం దాటి వెళ్ళడం అంటే భగవంతుడిని దాటి వెడుతున్నట్టే. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉంటాడు కదా, అందువలన ఆ జ్ఞానం నాకు ఉన్నదయ్యా, అందువలన నేను నిన్ను అవమానించను, నిన్ను దాటి నేను వెళ్ళను అని చెప్పాడు. యజ్జాగమైర్న విద్యాం చ తమహం భూత భావనం క్రమేయం త్వాంగిరించైవ హనుమాన్ ఇవ సాగరం. శాస్త్రాలు చదివినటువంటి నాకు ఆ భగవంతుడి యొక్క స్వరూపం జ్ఞానం లేకపోతే వెంటనే నేనేం చేద్దాను, సముద్రాన్ని దాటి హనుమంతుడు వెళ్ళాడు. అలాగే సముద్రాన్ని దాటిన విధంగా ఈ పర్వతాన్ని, హనుమంతుడు సముద్రాన్ని ఏ విధంగానే దాటాడో అలాగే ఈ పర్వతాన్ని మిమ్మల్ని కూడా దాటేస్తుంది. నేను అక్కడే పైనుంచి ఆకాశంలో ఎగిరి ఆ పర్వతం దాటి నిన్ను దాటి వెళ్ళిపోదు నేను. కానీ అలాగే నేను వెళ్ళను, ఎందుకంటే శాస్త్రజ్ఞానం అనేది నాకు ఇలా మనుషుల్ని దాటి వెళ్ళకూడదు, అందులో ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడు ఉంటాడు అనేటువంటి జ్ఞానం నాకు ఉన్నది కాబట్టి నేను ఆ పని చేయను అన్నాడు. అంటే అప్పుడు హనుమంతుడు చెబుతున్నాడు, కయ్యేష హనుమాన్ నామ సాగరో ఏన లంఘిత పృచ్ఛామి త్వాం నరశ్రేష్ఠ కచ్యతాం యది శక్యతే. అప్పుడు వెంటనే హనుమంతుడు అడిగాడు, అదేంటే హనుమంతుడు సముద్రాన్ని దాటినట్టు అన్నావు, హనుమంతుడు ఎవరు, సముద్రాన్ని ఎందుకు దాటాడు, ఎందుకు దాటవలసి వచ్చింది, అందువలన అతని గురించి ఏదో చెప్పగలిగితే నువ్వు చెప్పు వింటాను అన్నాడు. అంటే భీముడు చెబుతున్నాడు, భ్రాత మమ గుణశ్లాఘ్య బుద్ధి సత్వబలాన్విత రామాయణే అతి విఖ్యాత శ్రీమాన్ వానర పుంగవ. అతడు ఎవరో కదా నా సోదరుడే. భ్రాత మమ గుణశ్లాఘ్య గుణై శ్లాఘ్య, గుణాలన్నీ చేత శ్లాఘింపదగినటువంటి గుణములు కలిగినటువంటి వాడయ్యా అతను. ప్రశంసింపబడినటువంటి సమస్త సద్గుణాలు కలిగినటువంటి వాడు. బుద్ధి సత్వ బలాన్విత, మంచి బుద్ధి బలం కలిగినటువంటి వాడు, బాహుబలం కూడా కలిగినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు. రామాయణే అతి విఖ్యాత, రామాయణంలో ప్రసిద్ధి చెందినటువంటి వాడు. అటువంటి వానర పొంగవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రామపత్నీకృతేన శతయోజన విస్తృత సాగర ప్లవకేంద్రేణ క్రమేణ ఏకేన లంఘిత. ఆ హనుమంతుడు రాముడి యొక్క భార్యను వెతకాలి అనేటువంటి ఉద్దేశంతో పెడుతూ మధ్యలో 100 యోజనాల విస్తారం కలిగినటువంటి సముద్రాన్ని ఒక్క అంగలో దాటాడయ్యా ఆయన. సమే భ్రాత మహావీర్య తుల్యోహం దస్య తేజస బలే పరాక్రమే యుద్ధే శక్తోహం తవ నిగ్రహే. అంతటి పరాక్రమవంతుడైనటువంటి ఆ హనుమంతుడు ఎవరో అనుకుంటున్నాయేమో, నా సోదరుడు.
నేను కూడా అతని తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడిని. బలంలో, పరాక్రమంలో, యుద్ధంలో నిన్ను ఎదుర్కోవడంలో నేను సమర్థుడిని. తెలిసిందా? అందువలన అది పెద్ద విషయం కాదు నీతోటి యుద్ధం చేయడము అనేటువంటిది నాకు అంత అవసరం లేదు కాబట్టి, కానీ నేను అంత సామర్థ్యం నాకుంది. ఉత్తిష్ట దేహిమే మార్గం పశ్చిమే చాద్య పౌరుషం మధ్యాసనం అకుర్వాణం త్వాం వానేషేయమక్షయం. అందువల్ల నువ్వు పైకి లేచి నాకు దాన్ని ఇచ్చేస్తే నా దాన్ని నేను పోతాను. అంతేకాని నా పౌరుషాన్ని నువ్వు ఈరోజు ప్రత్యక్షంగా చూస్తావు. నేను ఎలా వెళ్ళగలను, వెడితే దుఃఖం వస్తుందని అన్నావు కదా, అటువంటి దుఃఖాలు ఏం లేకుండా నేను పెడతాను. ఒకవేళ నువ్వు కనుక దారి ఇవ్వకపోతే, నా ఆజ్ఞను కనుక నువ్వు పాటించకపోతే నిన్నే యమసదనానికి పంపిస్తానన్నాడు. విజ్ఞాయతం బలోన్మత్తం బాహువీర్యేణ దర్పితం హృదయేన అవహస్యేనం హనుమాన్ వాక్యమబ్రవీత్. అలా చెప్పేటప్పటికీ ఇతడు బాహువీర్యంతో చాలా గర్వంగా ఉన్నాడు అని గుర్తించాడు హనుమంతుడు. అంటే ఏంటి, ఇతని యొక్క బలం వల్ల ఇతనికి మంచి గర్వం వచ్చామనంటే నిన్నే అమ్మపురికి పంపిస్తానన్నాడు. అందువలన అలా గ్రహించినటువంటి హనుమంతుడు మనస్సులోనే ఓసారి చిరునవ్వు నవ్వుకున్నాడు. వీడి సంగతి ఏదో చూద్దామన్నట్టుగా మనసులో అనుకున్నాడు. అనుకుని అతనితోటి ఈ విధంగా అంటున్నాడు, ప్రసీద నాస్తి మే శక్తి ఉత్థాతుం జరయానఘ మమ అనుకంపయా త్వేతత్ పుచ్చముత్సార్య గమ్యతాం. బాగుందయ్యా, నువ్వు నన్ను లేయమన్నావు, నేను లేవలేను. నీకు అడ్డంగా నా తోక ఉందన్నావు, దాటి వెళ్ళన్నావు, బాగుంది. అవతెక్కనికి ప్రసన్నుడు అవు, నా మీద అనుగ్రహం చూపించు, దయ చూపించు. మీ శక్తి నాస్తి, నాకా శక్తి లేదు, ఇప్పుడు లేచే శక్తి లేదు. ఉత్థాతం, పైకి లేవడానికి తగినటువంటి శక్తి లేదు. ఎందువల్ల లేదంటే జరయ్య అంటే ముసలితనం. నేను చాలా ముసలాడిని అయిపోయాను. అందువలన ఏంటంటే కూర్చొని అన్నాను అంటే మళ్ళీ కూర్చొని దగ్గర నుంచి లేవలేను, ఎవరైనా లేపాలి తప్ప. అందువల్ల మమ అనుకంపయా త్వేతత్ పుచ్చముత్సార్య గమ్యతాం. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నా యందు ఉండేటువంటి దయతో నువ్వు ముందర వెళ్ళాలనుకుంటున్నావు కదా, ఇది అడ్డంగా ఉందంటున్నావు కదా, అందువల్ల కాస్త ఈ తోకని కాస్త పైకి లేపి అప్పుడు నువ్వు అంటే ఈ తోకను కొద్దిగా తొలగించి నువ్వు ముందరకి వెళ్ళవయ్యా, ఏం పర్వాలేదు అన్నాడు. అనేటప్పటికి ఏముక్తే హనుమత హీన వీర్య పరాక్రమం మనసా చింతయద్భీమ స్వబాహు బలదర్పిత. ఆ హనుమంతుడు ఆ విధంగా పలికేటప్పటికి ఆ మాటలు విన్నటువంటి భీమసేనుడు సరే ఈ తోకను ఎత్తడమే కదా, ఇది పెద్ద విషయం ఉంది అని అనుకున్నాడు. తన బాహుబలంతో మంచి గర్వంతో ఉన్నాడేమో, మత్తుడే ఉన్నాడేమో, అతన్ని తనకంటే తక్కువ పరాక్రమవంతుడుగా అంటే ఈయన ఏదో ముసలి వాడు అని ఎంచి ఆ విధంగా మనసులో భావన చేసినటువంటి వాడై పూచ్చే ప్రగృహ్యతరసా హీన వీర్య పరాక్రమం సాలోక్యమంతక సేనం నయామి అద్య ఇహ వానరం. మనస్సులో అనుకున్నటువంటి వాడు ఏం చేశాడంటే తోక తీసివేయమన్నాడు కదా, అసలు ఈ తోక ఇచ్చుకుని వీడిని తిప్పేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. తన యొక్క బాహుబలం చేత ఈ తోక పట్టుకుని ఇలా గిరగిరగిర తిప్పి వీడిని అసలు యమలోకానికి విసిరేస్తాను, ఏమిటో అనుకుంటున్నాడు, నా బలం ఏమిటో తెలవట్లేదు వీడికి అని తాను భావన చేశాడు భీమసేనుడు. అలా భీమసేనుడు భావన చేసి అంటే అతని యందు ఒక విధమైనటువంటి చిన్న చూపు చూశాడు. ఇతను ఇంత పరాక్రమవంతుడా అని అంటే సహజసిద్ధంగా హనుమంతుడే ఆయన అనేటువంటి విషయం భీమసేనుడికి తెలియదు. అందువలన ఆ ఉద్దేశంతో అతను అలా అనుకున్నాడు. సావజ్ఞమథవామేన స్మయం జగ్రాహపాణినా నచ అశకచ్చాలయితుం భీమ పుచ్చం మహాకపే. వెంటనే తన బలం మీద తనకు నమ్మకం ఉన్నటువంటి వాడు కాబట్టి ఒకసారి అడచేస్తే ఇలాగా ఆ తోకను ఎత్తేద్దామని ఇలా పట్టుకుంటే ఆ తోకను అసలు కదపలేకపోతున్నాడు. అది చాలా బలంగా ఉన్నది. అసలు ఏమీ ఒక్క అంగుళం కాదు కదా, 1 సెంటీమీటర్ కూడా ఆ తోక కదలట్లేదు అసలు. అందువలన అలాగా ఏదో హేళగా ఎత్తుదామనుకుని ఇలాగ ఎడం చేతితో పట్టుకుని ఎత్తబోయాడు. కానీ అసలు అదేమి కదలలేకపోతుంది. ఉచ్చిక్షేప పునర్దోర్భ్యాం ఇంద్రాయుధమివోత్సితం నోద్ధత్తుమసకద్ భీమ దోర్భ్యామవి మహాబల. ఇంకా ఏమనుకున్నాడంటే పోనీ సరేలే అని అప్పుడు రెండో చేయిని కూడా పెట్టాడు. 2 చేతులతో ఎత్తి ఏదో రకంగా పక్కన పడేద్దాం అనుకుని తన భుజాల్లో ఉండేటువంటి బలాన్ని అంతటిని ఉపయోగించి తోకని ఎత్తుదామని ప్రయత్నం చేశాడు. కానీ అది ఆ పని కూడా చేయలేకపోయాడు.
భుక్షిప్త భ్రూర్వివృతాక్ష సంహత భ్రుకుటీముఖ స్వన్నగాత్రో భవద్భీమ నచోద్ధర్తుం శశాకతం. వెంటనే ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, ఈ తోకనిలా మామూలుగా చేతితో ఎత్తేద్దామనుకుంటే ఎత్తలేకపోతున్నాను, 2 చేతులు పెట్టిన ఎత్తలేకపోతున్నాను, ఇదేదో విచిత్రంగా ఉంది అని అనుకుని మొత్తానికి బలమంతా చేతుల్లోకి తీసుకొచ్చాట. చేతుల్లోకి దీయిస్తూ కనుబొమ్మలు ఎగరేస్తూ కళ్ళను గిరగిరా తిప్పుతూ కనుబొమ్మ ముడిని బిగించి అది ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నట్ట. ఒళ్ళంతా చెమట పట్టింది తప్ప ఆ తోక మటుకు పైకి కదలలేదుట. యత్నవానపితి శ్రీమాన్ లాంగూలోద్ధరణోద్ధర కపేహ పార్శ్వగతో భీమ తస్థౌ వ్రీడానతానన ప్రణిపత్యతి కౌంతేయ ప్రాంజలిర్వాక్యమభ్రే ప్రసీదక విషార్దూలా దురుక్తం క్షమ్యతాం మమ. అయితే వెంటనే తన తప్పును తెలుసుకున్నాడు. ఓహో, నేనేదో సామాన్యమైనటువంటి వాడిగా భావించాను ఇన్ని, అంతేగాని నేను సామాన్యమైనటువంటి వాడు కాదు, ఇతడి ఈ తోకని మనం ఎత్తలేకపోతున్నాము అనేటువంటి విషయం తెలుసుకుని వెంటనే ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెంటనే నమస్కారం చేశాడు. నమస్కారం చేసి దోశలు గడ్డించి అంటే 2 చేతులు జోడించినటువంటి వాడే ఈ విధంగా పలికెట్ట. ఏమనంటే కనుక ప్రసీద కపిశార్దులా, ఓ మహానుభావ, నన్ను అనుగ్రహించవయ్యా, క్షమించు. దురుక్తం క్షమ్యతాం మమ, దురుక్తం క్షమ్యతాం. నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను నీతోటి, నిన్నే ఏమోరికి పంపిస్తాను, ఇలాంటి మాటలేవో మాట్లాడాను నేను. అందువలన నా యొక్క ఈ కఠోరమైనటువంటి మాటలు ఏవైతే నేను మాట్లాడానో అటువంటి కఠోరమైనటువంటి ఈ మాటలన్నింటినీ కూడా క్షమించవయ్యా అని ప్రార్థించట. సిద్ధోవా యది వా దేవో గంధర్వో వాదగుహ్యక పృష్టస్థన్ కామ్యయా బ్రూహి కస్వం వానరూపధృక్కు. నువ్వు వానరుడు కాదు, మామూలు వానరుడు మటుకు కాదు. నువ్వు సిద్ధుడు అవ్వాలి, లేకపోతే ఏదైనా దేవతాగణంలో వాడు అవ్వాలి, లేకపోతే గంధర్వుడు అవ్వాలి, లేకపోతే గుహ్యకుడిగా అవ్వాలి, అంతే తప్ప నువ్వు మామూలు వానరుడు ఎంత మాత్రమో కాదు. ఈ వానర రూపం ధరించి నాకిలా అడ్డుపడడంలో గుండెలాంటి ఆంతర్యం ఏమిటో, నీ ఉద్దేశం ఏమిటో నాకు కాస్త వివరించి చెప్పవయ్యా మహానుభావ అని ఆయనకి నమస్కారం చెప్పి చాలా వినయంగా అడిగాడు. అప్పుడు అడిగేటప్పటికీ నచేత్ గుహ్యం మహాబాహో శ్రోతవ్యం చేత్ భవేన్ మమ శిష్యవత్వాంతు పృచ్ఛామి ఉపపన్నోస్మి తేనగా. ఇంకో మాట కూడా అన్నాడు, ఇది రహస్యం కాకపోతే అంటే ఒకవేళ చెప్పడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉంటే చెప్పలేడు కదా. అందువల్ల అదేమీ రహస్యం లేకపోతే కనుక నువ్వు రహస్యమైనటువంటి కారణం చేత ఇక్కడ ఇలా ఉండకపోతే కనుక ఆ విషయం చెప్పు. నేను నీకు శిష్యుడు లాంటి వాడిని, అందుకని శిష్యుడు గురువుని అడిగినట్టుగా అడిగేట. మహానుభావ, ఇది రహస్యం కాకపోతే నాకు ఉపదేశం చెప్పవయ్యా, నీ శరణు కోరుతున్నాను, నేను దయతో నాకు తెలియజేయి అని చాలా వినయంగా అడిగేటప్పటికీ హనుమంతుడు చెప్తున్నాడు. ఎత్తే మమ పరిజ్ఞానే కౌతూహలమరిందమా తత్సర్వం అఖిలేన త్వం శృణు పాండవనందన. వెంటనే చెప్పాడు, ఓ భీమసేన, నీ మనసులో నన్ను గురించి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం పరిపూర్ణంగా నీకు ఉన్నట్లయితే నా వృత్తాంతాన్ని చెప్తాను, పూర్తిగా వినవయ్యా. అహం కేసరిణ క్షేత్రే వాయునా జగదాయుష జాత కమలపత్రాక్ష హనుమాన్ నామ వానర. నేను జగత్ ప్రాణస్వరూపుడైనటువంటి వాయుదేవుడు లేకపోతే అసలు ఈ ప్రాణుల యొక్క ప్రాణాలే నిలవు. అందువల్ల అందరికీ ప్రాణభూతమైనటువంటిది ఏమిటయ్యా అంటే వాయువే. అందువల్ల ఆ జగత్తుకంతటికీ కూడా ప్రాణస్వరూపుడైనటువంటి ఆ వాయుదేవుని యొక్క అనుగ్రహంతో కేసరి అనేటువంటి బలవంతుడైనటువంటి వానరుని క్షేత్రంలో నేను పుట్టేనయ్యా, నా పేరు హనుమంతుడు అంటారు. సూర్యపుత్రంచ సుగ్రీవం శక్రపుత్రంచ వాలినం సర్వే వానరరాజాన తథా వానరయోధపాః ఉపతస్తుర్మహావీర్యా మమ చ మిత్రకర్షణ సుగ్రీవేణాభవత్ ప్రీతి అనిలస్యాగ్నినా యథా. పూర్వకాలంలో ఈ వానర రాజులు, వానర గణపతులు, మహాపరాక్రమవంతులు వీళ్ళందరూ కూడా బోళ్ళంతమంది ఉద్భవించారయ్యా. సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవుణ్ణి, ఇంద్రపుత్రుడైనటువంటి వాలిని కూడా అనేక మంది పుట్టినటువంటి ఈ వానర రాజులు, వానర గణపతులు, వానరులు, సేవకులు వీళ్ళందరూ కూడా సుగ్రీవుణ్ణి, వాలిని సేవించారయ్యా. ఆ విధంగా వాయువుకు అగ్ని స్నేహితుడైనట్టుగా, అంటే అగ్ని వాయువు చాలా పరస్పరము అత్యంతమైనటువంటి సుహృద్భావం కలిగినటువంటి వాళ్ళు. అందువల్ల అటువంటి వాయువుకి అగ్ని స్నేహితుడైనట్టుగా ఆ రోజుల్లో నాకు సుగ్రీవుడితోటి చాలా స్నేహం ఉండేదే. సుగ్రీవుడితోటి కలిసి ఉండేవాడిని నేను.
నికృతస్తతో భ్రాత్ర కస్మింశ్చిత్ కారణాంతరే ఋష్యమూకే మయా సార్ధం సుగ్రీవో న్యవసచ్చరం. ఒకానొక కారణంగా వాలి తన సోదరుడైనటువంటి సుగ్రీవుడిని ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. అప్పుడు చాలా రోజుల పాటు నాతో సుగ్రీవుడు కలిసే ఉన్నాడు. అథ దాసరధిర్వీర రామో నామ మహాబల విష్ణుర్మానుష రూపేణ చచార వసుధాతలం. ఆ సమయంలో మహాబలవంతుడైనటువంటి దశరథపుత్రుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు విష్ణువు యొక్క అంశ అయిన ఆ విష్ణువే రాముడిగా అవతరించాడు. అటువంటి ఆ శ్రీరామచంద్రుడు మానుష రూపంగా, ఆ విష్ణువే మానుష రూపంగా భూమికి అవతారంగా రామచంద్రుడి రూపంలో దిగి వచ్చాడయ్యా. స పితు ప్రియమన్విచ్చన్ సహ భార్య సహ అనుజ సధనుర్ధన్వినాం శ్రేష్ఠ దండకారణ్యమాశ్రిత. అతడి తండ్రికి ఇష్టాన్ని చెయ్యాలని అనుకున్నవాడై తన సోదరుడితోటి భార్యతోటి కలిసి దండకారణ్యానికి వచ్చాడు. తస్య భార్య జనస్థాన ఛలేనాపహృతా బలా రాక్షసేంద్రేణ బలినా రావణేన దురాత్మన సువర్ణరత్న చిత్రేణ మృగరూపేణ రక్షస వంచయిత్వా నరవ్యాఘ్రం మారీచేన తదానఘ. ఆ దండకారణ్యానికి చేరినటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క భార్య బలవంతంగా బలశాలి అయినటువంటి రాక్షసరాజు అయినటువంటి దుర్మార్గుడైనటువంటి రావణాసురుడి చేత మోసంతో అపహరింపబడిందయ్యా. ఆ రాముడుని వంచి బంగారు రంగు కలిగినటువంటి బంగారు రత్నకాంతులు కలిగినటువంటి శరీరాన్ని ధరింపజేసినటువంటి ఒక మాయ లేడి రూపంలో మారీచుడు వస్తే ఆ మారీచుడిచే మోసగింపబడినటువంటి వాడై ఆ రాముడు ఆ లేడిని పట్టుకుందామని సీతాదేవి కోరిక మీద వెళితే అప్పుడు ఆ సీతాదేవిని రావణాసురుడు అపహరించాడయ్యా. ఈ విధంగా జరిగింది. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం హనుమద్భీమ సంవాదే 47,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో హనుమద్భీమ సంవాదము అనేటువంటి 147వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.